అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఇవాళైతే. బట్ లాస్ట్ 2 డేస్ నేను చాలా అప్సెట్లో ఉన్నాను. ఎంత అప్సెట్లో ఉన్నా అంటే అసలు నేను పక్క ప్రపంచం కోసం పట్టించుకోలేదు. నా ప్రపంచం ఈ 2 డేస్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. ఇందులో రీల్స్ చూడడము, షార్ట్స్ చూడడము, తినడము, పడుకోవడం, హోల్ డే బెడ్ మీద ఉండడం. అంత అప్సెట్ అయ్యాను ఈ 2 డేస్. అండ్ ఆల్సో నేనైతే 2 డేస్ బాతింగ్ చేయలేదు లిటరల్లీ. సో నేను ఈ ఫేస్ నుంచి బయటపడడానికి ఈరోజు క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను ఇల్లుని. సో అసలు మనకి అప్సెట్ ఎందుకు అయ్యాను 2 డేస్ అంటే అది కంప్లీట్లీ మన ఫాల్ట్ అని చెప్పలేము. ఏంటంటే మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్లోని మన హార్మోన్స్, మన బాడీలో హార్మోన్స్ అంతా డిస్టర్బ్ అయిపోతాయి. సో ఆ హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఈజీగా కోపం వచ్చేస్తుంది. సో నాకైతే కోపం అయితే రాలేదు, బట్ మూడ్ స్వింగ్స్ వల్ల అప్సెట్ అయితే అయిపోయాను నేను ఈ 2 డేస్. సో నేను ఇవాళ అయితే ఇంకా చాలు, సఫర్ అయింది 2 డేస్ అని చెప్పి ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. ఇంట్లో పేరెంట్స్ ఎవరు లేరు, సో నాకైతే కొంచెం సెల్ఫ్ టైం అయితే దొరికింది అనిపించింది. ఈ టైంలో సాంగ్స్ వింటూ ఇలా క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే చికెన్ పలావ్ చేద్దాం అనుకున్నాను, షాప్కి వెళ్దాను అని అనుకున్నా. సో ఇలా క్లీనింగ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు టీవీ చూసా. నా ఫేవరెట్ ఎపిసోడ్ అండి షిన్చాన్. అన్ని ఏజ్ గ్రూప్స్కి బాగుంటుంది షిన్చాన్ ఎపిసోడ్, మీరు కూడా తప్పగా చూడండి. సో షిన్చాన్ చూసేసిన తర్వాత నేను షాప్కి వెళ్ళాను చికెన్ కోసం. చికెన్ అయితే లేదు, ఎందుకంటే నేను వెళ్ళింది ఆఫ్టర్నూన్ 2:30కి. బట్ అక్కడ షాప్లో పిల్లి ఉంది, టైసన్, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఈవినింగ్ నేనైతే ఇంకా మూడ్ అప్లిఫ్టింగ్ చేద్దాము, ఇంకా చాలు అని చెప్పి ఈవినింగ్ సోలో వాక్ వెళ్ళాను. వాక్తో సహా నేను టెంపుల్ కొండపైకి మెట్లెక్కి వెళ్ళాను. సో కొండపైకి రీచ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా మళ్ళీ కొండ దిగడం, మెట్లు దిగితే నీ పెయిన్ పక్కగా వస్తుందని చెప్పి బస్ ఎక్కేసి ఇంకా కొండ దిగిపోయాను. తర్వాత నేనైతే నాకు గుండె అయిపోయింది క్యాన్సర్ ట్రీట్మెంట్ టైం అప్పుడు. సో నేనైతే హెయిర్ గ్రోత్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం సెలూన్కి వెళ్ళాము. సెలూన్కి వెళ్ళి హెయిర్ ట్రిమ్ చేసి ఇంటికి వచ్చేసాను.